తెలంగాణలోని జగిత్యాల జిల్లాలో ఉన్న కొండగట్టు ఆంజనేయ స్వామి క్షేత్రం ఎన్నో విశేషాలకు ప్రసిద్ధి. కానీ ఈ కొండపై ఉన్న ఒక చిన్న బండరాయి కింద నుంచి నిరంతరం నీరు ఉబికి వస్తుందంటే నమ్ముతారా? చుట్టుప్రక్కల నీటి వనరులు అడుగంటిపోయినా కూడా, ఎండలు ఎంత తీవ్రంగా ఉన్నా ఈ జలధార మాత్రం ఆగదని స్థానికులు చెబుతారు. ఎందుకంటే దీనిని కొండగట్టు జలబుగ్గ అని పిలుస్తారు. ఈ నీటిని ఎంతో పవిత్రంగా భావించే భక్తులు తలపై చల్లుకుంటారు. కొందరు తీర్థంగా స్వీకరిస్తారు. ఈ నీటికి ఔషధ గుణాలు ఉన్నాయని స్థానిక విశ్వాసం కూడా ఉంది. అయితే ఆరోగ్య సమస్యలకు ఇది వైద్యపరంగా నిరూపితమైన చికిత్స అని చెప్పడానికి ఆధారాలు లేవు. మరి ఇంత ఎత్తైన కొండపై ఈ నీరు ఎక్కడి నుంచి వస్తోంది? దీనికి సంబంధించి శాస్త్రీయంగా భూగర్భ జలాల సహజ ప్రవాహం వంటి కారణాలు ఉండొచ్చు. కానీ భక్తుల విశ్వాసంలో మాత్రం దీనికి ఒక అద్భుతమైన స్థల పురాణం ఉంది. ఆంజనేయ స్వామి ఇక్కడ తపస్సు చేసినప్పుడు ఆయన దాహాన్ని తీర్చేందుకు గంగాదేవి స్వయంగా ఇక్కడ జలధారగా ఉద్భవించిందని భక్తులు నమ్ముతారు. మరో విశ్వాసం ప్రకారం హనుమంతుడు సంజీవని పర్వతాన్ని తీసుకువెళుతున్న సమయంలో దానిలోని ఒక భాగం ఈ పర్వతంలో పడిందట. అందుకే ఈ ప్రాంతానికి కొండగట్టు అనే పేరు వచ్చిందని చెబుతారు. అందుకే కొండగట్టు జలబుగ్గ భక్తులకు కేవలం నీటి ప్రవాహం కాదు, ఆంజనేయ స్వామి కృపకు, ప్రకృతి అద్భుతానికి ప్రతీకగా కనిపించే పవిత్ర జలధార.